ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమున కూడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలండి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చి తన వాక్యం ద్వారా బలపరచడానికి వచ్చిన సర్వోన్నతుని వాక్యం ఆలకిస్తూ ఆయన చేత ఆశీర్వదించబడదామండి. ఈ రోజునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనమును దేవుడి రోజు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనమును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ మాట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము అని దేవాది దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ రోమా సంఘానికి పరిశుద్ధుడైనటువంటి దైవజనుడైన పౌలు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని అన్నాడు. పౌలు ఈ మాట అంటున్నాడంటే తనేదో అన్ని విషయాలలో కూడా ఏమాత్రము కష్టపడకుండా, ఇంకెన్నెన్నో శ్రమలు అనుభవించకుండా, ఏ శోధనలకు గురి కాకుండా, శారీరక శ్రమలు పొందుకోకుండా డైరెక్ట్గా దేవుడు పిలిచాడని చెప్పి అతను వచ్చేసి సేవలో నిలబడిపోయి ఏ కష్టమో అనుభవించకుండా దేవుని సేవ ముగించలేదు కదండి. అంటే పౌలు ఈరోజు ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో, ఇంకెన్ని శ్రమలు అనుభవించినాడో తన అనుభవాలను గూర్చి దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందండి, బైబిల్ చదివిన ప్రతి వారికి కూడా. ఇక్కడ ఆ పౌలు ఈరోజు మనతో మాట్లాడుతూ చెప్తున్న మాట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని అంటున్నాడు. అంటే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అంటే మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఒకటి ఉందండి. ఆ మహిమనే యేసయ్య మన దగ్గరికి రాబోతున్నాడు, భూమి మీదికి రాబోతున్నాడు. మరి వచ్చిన సమయంలో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని అంటున్నాడు. అంటే దేవుడిచ్చే మహిమ ముందు ఈరోజు ఏ శ్రమల గుండా మనం వెళుతున్నామో, ఇంకెన్ని కష్టాలు పడుతున్నామో, ఇంకెన్ని వేదనలు శోధనలకు మనం గురైపోతూ దేవునిలో నిలబడుతున్నామో, ఆయన వైపునకు చూస్తున్నామో, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ అని అంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని పౌలు తను శ్రమను అనుభవించి, శోధనను అనుభవించి, ఎన్నెన్నో శారీరక బలహీనతలను భరించి దేవుని పాద సన్నిధిలో కనిపెట్టి ఆయన సాక్షిగా నిలిచి చెప్తున్నటువంటి మాట అండి. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏదైనా బాధ కావచ్చు అండి. ఏదైనా అంటే శారీరకంగా వ్యాధి బాధలు ఉండొచ్చు, మరణకరమైన రోగములు ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కుటుంబంలో నెమ్మది లేని స్థితి కావచ్చు, అప్పుల భారం ఉండవచ్చు, ఇంకెన్నెన్నో పరిస్థితులు. సో మీ వాళ్ళే బంధువులే మిమ్మల్ని బాధ పెడుతున్నారా, కృంగదీస్తున్నారా, భయపెడుతున్నారా? వాళ్ళు చేసేదానికి, వాళ్ళు పలుకుతున్న దానికి, వాళ్ళ ఆటలకు, వాళ్ళ చేష్టలను బట్టి కృంగిపోతున్నారా? ఏ విషయానికి సోలిపోని అవసరం లేదు. మీరు శ్రమ పడుతున్నారా? ఈరోజు జవాబు ఇక్కడ ఇచ్చాడు దేవుడు. మీరు కష్టములో ఉన్నారా? ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు జవాబిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో కూడా మనం కృంగిపోకూడదండి. అందుకే ఆయన మాట్లాడుతూ, మన ఎడల ప్రత్యక్షము కాబోయే దేవుడు తన మహిమ ఎదుట ఈరోజు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని మనం ఎంచుకోవాలండి. అంటే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. దేవుని వాక్యాలన్నీ బలపరిచేదే కదండి, ఆదరించేదే కదా. ఎక్కడ కూడా కృంగదీసేవి లేదు, భయపెట్టేది కూడా లేదు కదండి. మరి అటువంటి దేవుని వాక్యము నీకు ధైర్యం చెప్తుంటే అందుకోవడానికి ఎందుకమ్మా ఈరోజు ఇంత కృంగిపోతున్నావు? ఆ వాక్యం నీ కొరకే ఉందని నిన్ను బలపరచడానికి వచ్చిన దేవుడిని నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? ఈ వాక్యము ద్వారా నిన్ను దర్శించడానికే వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన సెలవిస్తూ, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఈరోజు నువ్వు పడుతున్న కష్టానికి రేపు దేవుని మహిమ నీ ముందు ప్రత్యక్షం కాబోతుందని పరిశుద్ధుడైనటువంటి పౌలు ఈ వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు యేసయ్య ఈ వాక్యాన్ని పట్టుకొచ్చి మీ ఇండ్లలో, మీ గుమ్మాలలోనికి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో జరగబోయే కార్యాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన సెలవిస్తున్న మాట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి నువ్వు దేవుని మహిమను చూడాలనుకుంటున్నావా? దేవుడు సెలవిచ్చే మాట ఇప్పుడు నువ్వు రేపు దేవుని మహిమను నువ్వు చూడాలనుకుంటే నీ జీవితంలో ఇప్పుడున్న ఈ కష్టమో, నష్టమో, దుఃఖమో, శ్రమో, శోధనో ఇదేని నువ్వు ఎన్నదగింది కాదు అని అంటున్నాడు. అందుకే ఏసన్న గారి పాట దైవజనుడైనటువంటి ఏసన్న గారు కూడా రాశారు కదా,
నీవు నాకిచ్చు మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి స్తోత్రం అండి. ఇప్పటి కాలపు శ్రమల ఎదుట, ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధలు దేవుడు నీకిచ్చు మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం వచ్చిందా? దేవుని కృపను బట్టి ధైర్యంగా ముందుకు అడుగేద్దాం. దేవుడు బలపరచడానికి వచ్చి రేపటి నీ స్థితిని నీకు చూపించడానికే నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఆయనలో ముందుకెళ్దాం మనం. నువ్వు కృంగిపోతున్నావా, బలహీనపడుతున్నావా, బండలాంటి కొండలాంటి సమస్య నా ముందుండగా ఎలా నేను నెట్టుకొని రాగలనని నువ్వు అనుకుంటున్నావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. నానా, నీకు వచ్చిన ఈ కష్టాన్నో, ఈ నష్టాన్నో, ఈ శ్రమనో, ఈ శోధననో చూడకు. ఎందుకంటే దీనికి ప్రతిఫలముగా రేపు నీ ఎదుట నా మహిమ ప్రత్యక్షము కాబోతుంది. అప్పుడు ఈరోజు నువ్వు ఉన్న ఈ స్థితి అంతా ఎన్నదగింది కాదు అని సెలవిస్తున్నాడు. ఎంత మంచి వాక్యం! ఎవరండి ఇంతగా బలపరిచేది మనల్ని? ఎందుకు కృంగిపోతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా? భయపడకండి. దేవుడు తనతో మనందరితో మాట్లాడుతూ రేపు తన మహిమ కార్యాన్ని నీ ముందు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజున్న ఈ కష్టాన్ని ఎంచుకొనకుండా దేవుణ్ణి మహిమపరుద్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్లజేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రం నా యేసయ్య. తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి తండ్రి, నీ కృపలో మమ్మల్ని ఆదరించి చక్కటి వాక్యం ఇచ్చావు తండ్రి. అవును ప్రభా, అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రములు, స్తుతులు ప్రభా. ఇదిగో తండ్రి, రేపు కాబోయే ప్రత్యక్షత ఎదుట, మహిమ ఎదుట ప్రభా, ఇదిగో తండ్రి, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని నీవు సెలవిచ్చిన నా తండ్రి నీకు స్తోత్రం. అవునయ్యా, ఏ భారముతో ఉన్న నీ ప్రియ బిడ్డలందరూ కృంగిపోతున్నారు. అందరినీ రక్షించి లేవనెత్తుకొనండి. మారు మనసు దయచేయండి. వారున్న శోధనల్లో మార్గము చూపించి లేవనెత్తుకొనమని వాక్యానుసారముగా నీ మీద ఆధారపడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మీకే కృతజ్ఞత స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్న ప్రపంచ దేశాల మీదికి మీ హస్తమును నడిపించు నాయన. అయ్యా నీకు వందనాలు. రాజకీయ నాయకులకు ప్రభా, నిస్వార్థముతో దేశ పరిపాలన చేసే కృప దయచేయండి నా యేసయ్య. అయ్యా నీకు వందనాలు. ప్రజలందరూ ప్రభా నీ నామాన్ని ఎరిగి నిన్ను కనపరిచే ధన్యత దయచేయండి తండ్రి. మీకే కృతజ్ఞతలు, నీకు స్తోత్రములు. రేపు నీవు తెచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని నీ వాక్యం సెలవిస్తున్నప్పుడు దేనిని బట్టి మేము భయపడతాము నాయన? నువ్వు మాకు తోడున్నావు కదా, మమ్మల్ని గెలిపించి విజయంలో నడిపించడానికి. మీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. దారి తప్పకుండా ప్రభా తగిన కాలమందు వారు కాడి మోయడానికి సహాయము చేయండి నా తండ్రి. మీకే వందనాలు ప్రభా. అపవాది చేతుల్లో నుంచి విడిపించి నాయన మీరే లేవనెత్తుకొనమని వేడుకుంటున్నాం. ఏ బిడ్డలకైతే ఇంకా వివాహము కాలేదో వారిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలలో వివాహ జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన ఎవరికైతే ఇంకా సంతానము లేదని బాధపై కృంగిపడుతున్నారో వారికి అందరికీ తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని నీవు సెలవిచ్చిన విధముగా ఆ బహుమానము నా బిడ్డలు అందుకుండే కృపా ధన్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే ఈరోజు మరి పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, ఇంకెంతమంది అయితే వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపలో దీవించి మీ సన్నిధిలో మీ హస్తముల భద్రపరుచుకుని నడిపించమని మీకే కృతజ్ఞత స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన అంతా కూడా మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. దేవాది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చక్కటి వాక్యంతో మనతో మాట్లాడాడు కదా. ఈ వాక్యం ఇంకా అనేకులకు, మీ సన్నిహితులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ వాక్యాన్ని పంపించండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రైజ్ లాడ్.